హాయ్యోస్ మేమైతే ప్రాజెక్ట్ ఎల్ఆర్2 డే 128 స్టార్ట్ చేసేసాము. ఆ పెట్రోల్ పంప్ నుంచి నైట్ అయితే వర్ష మాకు పలకరిస్తూనే ఉంది. తెల్లార్లు పలకరిస్తూ ఉంది. ఇప్పుడు ఈ నేషనల్ హైవే పైన మనం వెళ్ళబోయే ఊర్లుగా అయితే ఈ కొష్టగి అనే ఊరు అదో పక్కనే ఉంది. ఇంకా ఈ హోస్పేట్కి అయితే వెళ్ళాలి. మనము హోస్పేట్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే మనం వెళ్ళే ప్రదేశంగా ఉంది. ఇంకొక 30-20 ఎన్నో కిలోమీటర్లుగా ఉంది. ఈ చిత్రదుర్గ అనే ఊరు అయితే మనకు తెలియదు అసలుకు. అలా మా పయనంలో ఈ హోస్పేట్ 24 కిలోమీటర్లు. టైం అయితే ఇప్పుడు 7:30 అవుతూ ఉంది. అయినా వర్ష పలకరిస్తూనే ఉంది. ఈ నేషనల్ హైవే పైన 24 కిలోమీటర్లు వర్షతో కలిసి మేము చేరుకుంటామా లేదా మా పయనంలో? ఎప్పుడూ మా పయనంలో ఈ నేచర్ అనేది మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. మా టార్గెట్ అంటూ కాదు, రోజు ఇన్ని కిలోమీటర్లు వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళినంత దూరమైన నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ అన్ని పలకరింపుల మధ్యన వెళ్తూ ఉండడమే. అలా ఈ హౌస్పేట్ అనేది టార్గెట్గా అంటూ ఏం లేదు. అయినా మనం వెళ్తూ ఉన్నాము. చూద్దాం ఈ హౌస్పేట్కి చేరుకుంటామో లేదో. వర్ష ప్రేమ ఆ విధంగా ఉంది మా పైన. తెల్లార్లు వచ్చింది వర్ష అయితే. ఇక మేము మా పయనంలో ఇంకా చాలా ఊర్లుగానే ఉన్నాయి. కొన్ని వింత పేర్ల ఊర్లుగా ఉన్నాయి. అలా వింత పేర్లన్నీ చూసుకుంటూ మన పయనాన్ని ఇక స్టార్ట్ చేసేద్దామా. హౌస్పేట్కి ఎప్పుడో వింటూ ఉన్న పేరే హౌస్పేట్ అనేది. ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాం. ఇక వెళ్ళిపోదాం, వచ్చేయండి మీరు కూడా మాతో. ఆ ప్రదేశానికి అయితే వెళ్తున్నాం చెప్పాను కదా, హిస్టారికల్ ప్రదేశము. అక్కడైతే ఒక నోట్ కూడా దాగి ఉంది. ఆ నోట్ ఏంటో కామెంట్ చేసేయండి. ఇప్పుడు దాకా చూశారు చాలా నోట్లు. ఇక అక్కడ ఉన్న నోట్ అయితే ఏంటో కామెంట్ అయితే చేయండి తప్పకుండా. మీరు మిగతా వాళ్ళకు కూడా ఈ విషయాలన్నీ మమ్మల్ని పరిచయం చేస్తారని ఆశిస్తూ మీ శివ అండ్ మ్యాస్ట్రో విల్స్. తెలుసు కదా, ప్రాజెక్ట్ ఎల్ఆర్ మ్యాస్ట్రో హోమ్ కమింగ్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజిత్ ఆన్ వీల్స్ అన్నా.